నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ప్రవళిక. గురుగారు, కొత్త సంవత్సరం కొత్తగా అడుగు పెడుతున్నాము. 2026 సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మొట్టమొదటిగా మన ఛానల్ ప్రేక్షకులు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వీళ్ళందరికీ కూడా 2026 సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం చెబుదాం. అలాగే మకర రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ కేతువు నడుస్తున్నాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. అష్టమ కేతువు డిప్రెషన్స్కి వెళ్ళిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, డిప్రెషన్కి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి మకర రాశి వాళ్ళకి. ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు, అది కంటిన్యూ అయిపోద్ది సాగా. అఖండ 1, అఖండ 2 లాగా ముందుకెళ్తారు వీళ్ళు. మకర రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎవరో ఒకళ్ళు వేరే స్టేట్లలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. పాపం 2 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్లు లేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కొంతమందికి అయినాయి. మిగతా వాళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ట్రాన్స్ఫర్లు అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా, మకర రాశి వారికి రాహువు కుంభరాశిలో ఉండడం వల్ల వీళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తాగుబోతులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. డ్రింకింగ్ ఫ్రెండ్స్తో కనుక ఫ్రెండ్షిప్ చేస్తే సిగరెట్లు కాల్చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కాబట్టి మనం ఏం చేయాలా, జాగ్రత్తగా వీళ్ళు ఫ్రెండ్షిప్స్ అనేటటువంటివి మంచివి చేయాలి. అలాగే శని వక్రించున్నాడు మీనరాశిలో. దానివల్ల వీళ్ళ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా సాగుతుంది. సో సోదరుల్లో అయితే ఇక్కడ ఒకటేంటంటే ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ వల్ల వీళ్ళ సోదరులు, అక్కా చెల్లెళ్ళు అంతా బాగుపడినప్పటికీ కూడా వీళ్ళ పేరు చెప్పరు. వీళ్ళ పట్ల కొంచెం కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఉండేసరికి వీళ్ళ కాస్త బాధపడ్డం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఏ రేంజ్కి వెళ్ళిపోయినాయి అంటే కోర్టులోకి వెళ్ళిపోయినాయి. వేసేసుకొని వీళ్ళు అప్పుడే 4 సంవత్సరాల నుంచి ఫైటింగ్ జరుగుతోంది. ఆ జడ్జిలే మారిపోతున్నారు తప్ప వీళ్ళకి వీళ్ళకి కేసులు ఇంకా ఒక ఫైనల్కి రావడం లేదనమాట. అందువల్ల వీళ్ళు పట్టువిడుపులు వదిలేసి పెద్ద మనుషులు చెప్పిందో, లేకపోతే పోలీసులు చెప్పిందో, లాయర్లు చెప్పిందో వింటే వీళ్ళ గొడవలు అక్కడికక్కడ ఆ రోజుతోనే సెట్ అయిపోతుంది. అయితే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాలు అంతగా అనుకూలించవు వీళ్ళకి. మామూలుగా మిగతా వాళ్ళందరికీ అనుకూలిస్తే కానీ మకర రాశి వాళ్ళకి అనుకూలించవు. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధము, సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళని స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ధన సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అయితే నోటి దురుసుతనము వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని వీళ్ళు కోరి తెచ్చుకునేటటువంటి అవకాశాలు వీళ్ళకి అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా లివర్కి సంబంధించినటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి, మానసికంగా వాళ్ళు ఇదిగా ఉంటారనమాట. అంటే మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఉదాహరణకి ఇప్పుడు ఎవరో వాళ్ళకి వాళ్ళే గురుగారు పరిహారం ఏమిటండి అంటారు. దుర్గామాత హోమం మేము చేసేసుకుంటామండి, జపం మేము చేసేసుకుంటామండి అంటారు. జపం చేసిన తర్వాత ఏమో ఫలితం వచ్చిందా అంటే ఏమంటారు తెలుసా, నేను గంటలు రోజు ధ్యానం చేస్తున్నానండి, అమ్మవారు కనబడలేదు కానీ నాకు గూను వచ్చిందండి, అమ్మవారు అనుగ్రహం రాలేదు అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళే ప్రాబ్లం, వాళ్ళకి వాళ్ళే సొల్యూషన్ చెప్పుకుంటారు. అదే మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాటలేనమ్మా, ఎందుకు గొడవలు అంటే వినరనమాట. అంటే ఏంటి, కొంచెం కాస్త మూర్ఖంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ మొండితనాన్ని వీళ్ళు వదిలేయాలి, పెద్దలు చెప్పినట్టు వినాలి వీళ్ళు. ఆ రకమైనటువంటి వైఖరి ఈ యొక్క రాహు వల్ల వీళ్ళు డెవలప్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇది నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క కేతుగ్రహము కర్కాటక రాశికి వచ్చిన తర్వాత కాస్త ఈ యొక్క టెన్షన్స్ అనేటటువంటివి తగ్గిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఓవర్ థింకింగ్, క్రిటికల్గా రీజనింగ్ ఇలాంటివన్నీ కూడా మానేస్తారు. కాబట్టి కాస్త మామూలుగా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. అండ్ రైతులు బీభత్సంగా సంపాదిస్తారు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా కొంటారు. అండ్ ఖరీదైన వస్తువులు ఇవన్నీ కొని, అలాగే బంధువులందరికీ కూడా వాళ్ళు ధూమ్ధామ్గా పార్టీలు, దావత్తులు ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ బంధువుల యొక్క భార్య యొక్క తరపు బంధువులతో వీళ్ళు కన్యాకుమారులు, రామేశ్వరాలు ఇలాంటివన్నీ కూడా ఊర్లు
తిరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఓకే. అండ్ ఉల్లిపాయల వ్యాపారము, కూరగాయల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఉమ్, కాస్త ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా కమర్షియల్ క్రాప్స్ వేసుకోవాలి. ఓకే. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కోర్టు కేసుల నుంచి వీళ్ళు బయటపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయమ్మ. ఓకే గురుగారు. మరి మకర రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటించాలంటారు? మన కేతు ఉన్నాడు కదా, చాలా డేంజరస్ ప్లానెట్ ఈయన. ఉమ్, కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు, దాన్ని మనం పాసిఫై చేసుకోవాలి ఫస్ట్. ఓకే. అందువలన కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారికి వీళ్ళు మంత్రజపం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడము, హోమాలు చేసుకోవడము, ఇలాంటి ద్వారా డెఫినెట్గా 100% వీళ్ళకి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే రావి చెట్టును నమ్ముకోవడము, జమ్మి చెట్టును నమ్ముకోవడం, వాటికి పూజ చేసుకోవడం, దేవతా వృక్షాలు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. కుదిరితే వీళ్ళు గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి వెళ్ళొచ్చు. అలా వేళ్ళు లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాధన, గురుచరిత్ర పారాయణ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనల్ని అడిగితే మనం డెఫినెట్గా వాళ్ళకి గైడ్ చేయొచ్చు. ఓకే గురుగారు. మకర రాశి వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది అనేది చక్కగా తెలియజేశారు. మరియు వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.